సార్, మా ఇంటి పక్కన ఉన్న ఇంట్లో పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి, కాపాడండి అంటూ ఓ వృద్ధుడు, ఓ మహిళ సాయం కోసం అరుస్తున్నారంటూ పోలీసులకు ఫోనొచ్చింది. ఇక వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి వృద్ధుడు రక్తపు మడుగులో ఉలుకు పలుకు లేకుండా ఉంటే, మహిళ మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. అయితే చనిపోయిన వృద్ధుడు ఫేమస్ బిజినెస్ మ్యాన్ జనార్దన్ రావు అని తెలిసేసరికి అందరూ షాకయ్యారు. పోలీసులు కూడా వృద్ధుడు అని కనికరం లేకుండా 72 సార్లు పొడిచి చంపింది స్వయానా మనవడే అని తెలిసి పోలీసులకు ఫ్యూజులౌటైపోయాయి. అసలు జనార్దన్ రావును మనవడు ఎందుకు చంపాడు? అడ్డువచ్చిన తల్లిపైన కర్కశంగా ఎందుకు దాడికి దిగాడు? వాచ్ ది స్టోరీ. ఏపీలోని ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామానికి చెందిన జనార్దన్ రావు ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాతో కలిసి పనిచేస్తున్న వీసీ జనార్దన్ రావు 1969లో హైదరాబాదులోని బాలానగర్లో వెల్జన్ పరిశ్రమలను స్థాపించారు. వెల్జన్ గ్రూపులో మొత్తం 16 పరిశ్రమలు ఉండగా వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. బేగంపేటలో ఉండే జనార్దన్ రావుకు 3 కూతుర్లు, 1 కొడుకు ఉన్నారు. కుమారుడు వెలమాటి గంగాధర్ శ్రీనివాస్ జూబ్లీహిల్స్లో ఉంటున్నారు. 3 కూతుర్లతో 2 తమ భర్తలతో హ్యాపీగానే ఉన్నారు. కాని రెండో కూతురు సరోజినీదేవి భర్తతో విభేదాలు రావటంతో కొంతకాలంగా తండ్రితోనే ఉంటున్నారు. ఇదిలా ఉండగా సరోజినీదేవి కుమారుడు కిలారు కీర్తితేజ ఫారెన్లో హయ్యర్ స్టడీస్ పూర్తి చేసుకుని 2018లో ఇండియాకి వచ్చేశారు. అప్పటినుంచి మణికొండలో ఉంటున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా ఆస్తి, హోదా, వ్యాపారాల్లో గుర్తింపు విషయాల్లో కీర్తితేజ తాత, తల్లితో గొడవ పడుతున్నాడు. ఇంట్లో గొడవల కారణంగా అమెరికా వెళ్లి మళ్లీ ఇటీవలే హైదరాబాదుకు వచ్చిన కీర్తితేజ కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వాలంటూ తాత వీసీ జనార్దన్ రావుపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అయితే కీర్తితేజ డ్రగ్స్ కు బానిస కావటంతో అతనికి పోస్ట్ ఇవ్వటానికి ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా ఇటీవల తన పెద్ద కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణను వెల్జన్ కంపెనీకి డైరెక్టర్గా నియమించారు. కీర్తితేజ పేరిట 4 కోట్ల రూపాయల షేర్లను బదిలీ చేశారు. కానీ డైరెక్టర్ పోస్టు తనకే ఇవ్వాలంటూ పట్టుబట్టి గత కొన్ని రోజులుగా తాత, తల్లిపై కోపంగా ఉన్నాడు కీర్తితేజ. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 6వ తేదీన రాత్రి జనార్దన్ రావు ఇంటికి వెళ్లిన కీర్తితేజ తాతతో గొడవకు దిగాడు. డ్రగ్స్ పూర్తిగా మానేస్తే ఆలోచిస్తా అని జనార్దన్ రావు చెప్పటంతో దీంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో జనార్దన్ రావును ఇష్టమొచ్చినట్టు పొడిచాడు. జనార్దన్ రావు మెడపైనే 16 సార్లు వరకు పొడిచిన కీర్తితేజ మొత్తం 70కి పైగా కత్తిపోట్లు పొడిచాడు. తండ్రి అరుపులు విన్న సరోజినీదేవి వచ్చి చూసేసరికి కత్తితో రాక్షసుడిలా తండ్రిపై దాడి చేస్తున్న కొడుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అయితే తల్లి అనే బంధాన్ని సైతం మరిచి తల్లి సరోజినీదేవిని దాదాపు 10 సార్లు పొడిచాడు కీర్తితేజ. కీర్తితేజ పాశవిక దాడిలో జనార్దన్ రావు అక్కడికక్కడే మరణించగా సరోజినీదేవి ఆస్పత్రి పాలయ్యారు. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్తో కీర్తితేజపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే జనార్దన్ రావును హత్య చేశాక ఏలూరుకు కీర్తితేజ పారిపోయినట్టు పోలీసులకు తెలియటంతో అక్కడకు వెళ్లి సెర్చ్ చేశారు. ఇక అక్కడ కీర్తితేజ దొరికిపోవటంతో అరెస్ట్ చేసి హైదరాబాదుకు తీసుకొచ్చారు. జనార్దన్ రావును హత్య చేసిన 2 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 8వ తారీఖున నిందితుడు కీర్తితేజను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే కీర్తితేజ మెంటల్ హెల్త్పై అనుమానాలు వ్యక్తం చేయటంతో మానసిక వైద్యుల అభిప్రాయం తీసుకుంటున్నారు. అంతేకాకుండా డ్రగ్స్కి అడిక్ట్ కావటంతో ఆ కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. అయితే కీర్తితేజ 2024 జూన్లో సోమాజిగూడ పార్కు హోటల్లో పిటా కేసులో పోలీసులకు దొరికిపోయాడు. ఓ పక్క డ్రగ్స్, మెంటల్లీ స్టేబుల్గా ఉండకపోవటం, కేసుల కారణంగా కుటుంబం పరువు తీస్తున్నాడని జనార్దన్ రావు బాధపడేవాడు. ఎలాగైనా మనవడిలో మార్పు తేవాలని అనుకున్నాడు. కాని అదే మనవడి చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. మరి కీర్తితేజ లాంటి వారికి ఎటువంటి శిక్ష వేయాలని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.